తప్పనిసరిగా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. అలాగే ఆంధ్రలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సార్, మరి మీ బీజేపీ పాత్ర ఎంతవరకు ఉంటుందనుకోవచ్చు? అమ్మ, నేను ఈ రాష్ట్రం గురించి మాట్లాడతా. ఇప్పుడు రాష్ట్రం సంబంధించింది మాట్లాడడం ఉత్తమం అనిపిస్తుంది. నా స్థాయిలో నేను ఆంధ్రలో ఎట్లుంటుందని చెప్పడం కరెక్ట్ కాదు. అయినా కానీ మంచి అలయన్స్ ఉన్నదాడ జనసేనకు, టీడీపీకు, మాకు, బీజేపీకి ఉన్నది కాబట్టి మేము పూర్తిగా స్వీప్ చేస్తామాట. ఆంధ్రలో 90% ఈ అలయన్సే గెలుస్తుంది. ఓకే, భవిష్యత్తులో ఓబీసీ పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు తెలంగాణలో? ఇప్పుడు బీసీ అధ్యక్షునిగా నేను మాత్రము చాలా ప్రణాళిక తయారు చేసి పెట్టుకున్నా. ఒకటి, ఎన్నికల తర్వాత ప్రతి మండల స్థాయిలో బీసీ కులాల వారిగా అందరిని కలవడము, బీసీ ఆర్గనైజేషన్ని మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేయడము, అన్ని కమిటీలు పూర్తి చేసుకోవడము. వచ్చే ఎన్నికలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 60% ఉంటారు బీసీలు. వేరే రాష్ట్రంలో ఇంకా అదన్నా కానీ మన దగ్గర చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ 60% ప్రజల్ని బీజేపీకి ముఖమ్మడిగా మద్దతు తెలియజేస్తేందుకు సపోర్ట్ తీసుకు. ఎందుకంటే మేము ఈరోజు అనేక పథకాలు బీసీలకు రావడానికి ప్రయత్నం చేసి నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాల వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళకు తెలియజేయడంలో వెనుకబడ్డారు కొంత మాలో. అది తీసుకొని ప్రజలకు పోతాము. ఇంకా వచ్చే 5 ఏళ్లలో బీసీలకు ఇప్పటికే పిఎం విశ్వకర్మ యోజన కింద మేము ఈ లోన్లు ఇస్తున్నారు. లోన్లు కూడా ఎట్లు ఇస్తున్నారమ్మా, దాని గురించి నేను చెప్తా వినండి మీరు. పిఎం విశ్వకర్మ యోజన అనేది నరేంద్ర మోడీ గారు ఇలా దేశంలో, మన రాష్ట్రంలో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, కానీ వేరే రాష్ట్రాల్లో అప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చి ఆగిపోయింది. ఈ పిఎం విశ్వకర్మ నరేంద్ర మోడీ గారు ఎందుకు తీసుకొచ్చారంటే, నరేంద్ర మోడీ గారు చాలా పేద కుటుంబం నుంచి వ్యక్తి. ఆయన వాళ్ళ తల్లి కష్టాలు చూసిండు, తండ్రి బాధలు చూసిండు. ఆయన ఉండే ఊర్లో ఆ ప్రజలు చేతి వృత్తుల వారు చేసుకోవడానికి డబ్బులు లేక మంది దగ్గర అక్కడిక్కడ వడ్డీలకు తీసుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ గమనించిండు. ఆ గమనించడం వల్లనే పేద ప్రజలకు ఏం చేస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వ్యాపారం చేసుకోగలుగుతారని ఒక ఆలోచన వచ్చి, ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు ఈ చేతి వృత్తుల వారు చేతితో పనిచేసి వాళ్ళు వీళ్ళని తట్టుకోలేరని ఒక ఆలోచనతో పిఎం విశ్వకర్మ యోజన తీసుకొచ్చి, ఆ విశ్వకర్మ యోజన వల్ల వాళ్ళు ఒకటి ఏం లేదు, ఒక ఆధార్ కార్డు, దాని మీద తెలంగాణ ఉండాలి. ఎందుకంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ఆధార్ కార్డు, దానికి ఫోన్ లింక్ ఉండి, తర్వాత ఈ రేషన్ కార్డు ఒక జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ ఉంటే ఒక అప్లికేషన్ కూడా డబ్బు పెట్టవలసిన అవసరం లేదు. అది పార్టీ, ఏది కేంద్ర ప్రభుత్వమే